గుడ్ ఈవినింగ్ టు ఆల్. FA1 మార్క్స్లను ఈసారి ఆన్లైన్ వేసే విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. అవి ఎలానో ఫస్ట్ ముందుగా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుదాం. దీనికోసం మనము CC మార్క్స్ ఎంట్రీ అని గూగుల్లో టైప్ చేసి తెస్తే ఈ విధంగా CC వస్తుంది. అందులో యూజర్ నేమ్, మీ డైస్ కోడ్, పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతే ఇలా విండో వస్తుంది. ఇందులో CC ఎంట్రీలో FA1 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుందాం. సెక్షన్ A. నెక్స్ట్ గో క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ కింద టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 టోటల్ 50 మార్క్స్ ఇలా వచ్చాయి. ఈ టూల్ 1 టూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మీకు ఇదివరకు గతంలో మనము రిజిస్టర్లో CC మార్క్స్ రిజిస్టర్లో మనం మార్కులు వేసేటప్పుడు టూల్ 1 కాడ మనం వేస్తామంటే విద్యార్థుల భాగస్వామ్యం లేదా ప్రతిస్పందన కింద 10 మార్క్స్కు మార్క్స్ ఇస్తాం. మరి అవి ఏమి దేనికోసం మార్కులు ఇస్తామంటే తెలుగు కానీ ఇంగ్లీష్లో గ్రంథాల పుస్తకాలు చదవడం, వాటి గురించి మాట్లాడడం లేదా నివేదిక రాయడం. ఇక గణితంలో అయితే నూతన సమస్యలు తయారు చేయడం. దీనికి 10 మార్కులు కానీ మనం పిల్లలకు మార్కులు ఇస్తుంటాం. అలాగే EVSలో కూడా ప్రయోగాలు, క్షేత్ర పర్యటనల గురించి మాట్లాడితే రాయడిస్తే అందులో కూడా మనం కలిపి EVSలో మార్కులు ఇస్తాం. నెక్స్ట్ టూల్ 2 అనేది రాతాంశాలు. పిల్లలు రాసిన రాత పనులు అంటే పాఠాల్లో ఇచ్చిన అభ్యాసాలకు, ప్రశ్నలకు సొంతంగా జవాబులు రాయడం. నెక్స్ట్ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. దీనికి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాళ్ళు రాసిన వాటికి 10 మార్కులు ఇస్తుంటాం మనం. ఇక 4వది స్లిప్ టెస్ట్. ఇది 20 మార్కులు ఉంటుంది. 20 మార్కులు ఇట్లా టోటల్ చూస్తే 50 మార్క్స్. మన ఇంతకుముందు గతంలో ఒకటేసారి టోటల్ 50 మార్క్స్ మాత్రమే వేసేవాళ్ళం ఆన్లైన్లో. ఈసారి ఇలా టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మారడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్లో ఇలా టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 వేసేసి కింద మొదటిగా సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ఓకే అనిపించిన తర్వాత చివరిగా ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ కూడా ప్రతి విద్యార్థి మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ తర్వాత మన అందరికీ చాలామందికి తెలుగు ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఫైనల్ సబ్మిట్ చేసి ఇలా ప్రతి క్లాస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.